నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో. నా కళ్ళ ముందే నా పిల్లలు ప్రమాదంలో ఉన్నా మిస్సమ్మకి చెప్పకుండా మాట అడ్డు వేశారు. నేను బయటకు వెళ్లకుండా మంత్రం అడ్డు వేశారు. నా పిల్లలకి ఏమైనా కావాలి, మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను. బాలిక బాలిక ముందు ఏమైనదో చెప్పుము, అటు పిమ్మట నన్ను దూషింపుము. అసలు ఏమైందో తెలుసా? ఉన్నట్టుండి అత్తయ్య మావయ్య కంగారుగా బయలుదేరారు. ఎవరికి ఏం జరిగిందో అన్న టెన్షన్ తో నేను ఒక్కదాన్ని ఇక్కడ మిగిలిపోయాను. అది కూడా మీ వల్లే. ఆగుము ఆగుము ఆగుము. గుప్తా గారు, నా పిల్లలకి ఏం కాలేదని, మిస్సమ్మ నా పిల్లల్ని కాపాడిందని ప్లీజ్ చెప్పండి గుప్తా గారు, ప్లీజ్. నీ పిల్లలకేమీ కాలేదు. వాళ్ళు ఆహారము భుజింపక మునిపే మిస్సమ్మ వెళ్ళి కాపాడినది. దేవుడా, నా మొర ఆలకించావా తండ్రి? కానీ ఏంటి? మిస్సమ్మ పిల్లల్ని కాపాడేసింది కదా, మళ్ళీ కానీ ఏంటి గుప్తా గారు? మిస్సమ్మ నీ పిల్ల పిచ్చుకలను కాపాడినది, కానీ తన తండ్రిని కాపాడుకొనలేకపోయినది. నాన్నకేమైంది గుప్తా గారు? ఏమైంది చెప్పండి. నాన్ననా? నేను నాన్న అని ఎందుకన్నాను? ఆ బాలికను నీవు సోదరి అనేదివు కదా, అందులకు నీ కటులు అనిపించి ఉండవచ్చును. సరే చెప్పండి గుప్తా గారు, ఆయనకేం కాలేదు కదా? ఏమీ కాలేదు, చికిత్సాలయములో చేర్చినది. గుప్తా గారు, త్వరగా గీత తుడిపేయండి. నేను వెంటనే వెళ్ళి నా పిల్లల్ని చూడాలి. రండి. దానికి నీవు వెళ్ళుట ఎందులకు? వాళ్లే వచ్చుచున్నారు, చూడుము. పోయే కాలం వచ్చినప్పుడే పాపాలు చేస్తారు అంటారు. నువ్వు చేసేవి చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మనం ఇవాళ అన్ని హద్దులు దాటేశావు. ఇంతకింత అనుభవించి తీరుతావు. బాలిక, ఒకసారి ఆ బాలికను వీక్షింపుము. మిస్సమ్మేంటి ఆయన్ని అలా చూస్తుంది? నీ పతిదేవుడు ఆ బాలిక తండ్రిని కాపాడుటకు పెద్ద సహాయము చేయుచున్నాడు. అంటే మిస్సమ్మ అంటే మా ఆయన్ని ప్రేమించేస్తుందా? కాక పిల్లలు ఫ్రెష్ అయ్యారండి. ఇవాళ జరిగిన దానికి కాస్త భయపడిపోయారు కదా, అందుకే కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పాను. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఆ దేవుడి దేవల్ల ఎవ్వరికీ ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అవును, దేవుడా దేవుడా, దీనికి కారణమైన దాన్ని ఎదురుగా పెట్టుకుని ఇంకా మా వాళ్ళేంటి గుప్తా గారు ఏం అనట్లేదు? నేను బ్రతుకుంటేనా అది చేసిన తప్పులకి పోలీసులు పిలిపించి పట్టించేదాన్ని. నీవు జీవించి ఉన్నచో ఆ బాలిక నిజస్వరూపము నీకెన్నటికీ తెలియకపోవును. నీవు కూడా వారి వలె జరిగిన దాని గురించి బాధపడుతూ ఉండేదవు. పాయింటే గుప్తా గారు. అయినా మా ఆయనేంటి ఏం మాట్లాడడం లేదు? అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది? దీని వల్లే. దీని అంతటికీ కారణం ఆ మనోహరని చెప్పే మిస్సమ్మా, చెప్పే. అమ్మో, ఇదేంటి నన్ను చూస్తుంది, చెప్పేస్తుందా? మిస్సమ్మ కిచెన్ లో ఏదో మందు దొరికిందని తీసుకొచ్చి ఇచ్చావు కదా. అవునవునవును. దానివల్ల ఇలా ఏమైనా జరిగిందంటావా? ఎస్ ఎస్ ఎస్, అదే. ఈ ముసలిదేంటి బ్యాటర్ నేను పెట్టిన మందు వైపు తిప్పుతుంది. వీళ్ళందరూ కలిసి అమ్మరికి నిజం చెప్తే నా పరిస్థితి ఏంటి? ఏమందమ్మా? ఏదో ఆయుర్వేదిక్ మందు బాటిల్ అని మిస్సమ్మ చూపించిందమ్మా. ఆయుర్వేదిక్ బాటిల్ ఏంటి కిచెన్ లోకి ఎందుకు వచ్చింది? ఫుడ్ లో కలిసే ఛాన్స్ ఉందా? మిస్సమ్మా చెప్పే, ఇదే బెస్ట్ ఛాన్స్, చెప్పే. లేదండి, అది జస్ట్ మెడిసిన్ అంతే. మరి తప్పు ఎక్కడ జరిగింది? వంట చేసింది నువ్వే, బ్యాగ్స్ ప్యాక్ చేసింది నువ్వే, అందుకే నిన్ను అడుగుతున్నా. తప్పు ఇంట్లోనే జరిగిందండి. ఇంట్లోనా? అంటే కూరగాయల్లో మందులు ఎక్కువగా కొడితే ఇలా అవుతూ ఉంటాయి. సాల్ట్ లో నానబెట్టి వంట చేసి ఉండాల్సింది. నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉంటాను. అవునమ్మా, ఇలా జరుగుతూ ఉంటాయని నేను కూడా పేపర్లో చదివినట్టు గుర్తు. సరే, నీలా వచ్చే వరకు వేరే కుక్ని పెడదాం. వద్దండి, వద్దు. ఇక నుంచి పిల్లల విషయంలో ఎవ్వరిని నమ్మలేను. నేను అక్కడ ఉండగానే తప్పు జరిగింది అంటే, ఇక నేను లేకుంటే కొన్ని క్రిములని కడిగి పారేయాలంటే అన్నీ నేనే చూసుకోవాలి. సరే, నీ ఇష్టం, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు. సరే అండి. మిస్సమ్మ మనోహరిని ఎందుకు కాపాడింది గుప్తా గారు? ఆయన అడిగినప్పుడు తనకి దొరికిన విషయం బాటిల్ గురించి, మనోహరి గురించి ఎందుకు చెప్పలేదు? మనోహరియే చేసిందనే అనుమానంతో మనం ఆరోపణలు చేయగలం, కానీ ఆధారాలు తీసుకొని రాలేం రాతోడు. అలా అని ఆ మనోహరి ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటామా మిస్సమ్మా? కనీసం సారుకు చెప్పుంటే ఆవిడకి భయమైనా ఉండేది కదా. ఒక్కో దెబ్బ కొడుతూ మెల్లగా చంపడానికి మనోహరి ఏం మామూలు పాము కాదు రాతోడు. నరనరాల్లో విషం నిండిన పాము. ఒక్కటే దెబ్బతో మనం కొట్టలేకపోతే అందరి ప్రాణాలు తీసేస్తుంది. మనోని ఎదుర్కోవడానికి మిస్సమ్మ భయపడుతున్నట్టుంది గుప్తా గారు. భయపడుట లేదు బాలిక, జాగ్రత్త పడుచున్నది. అయినను ఆ బాలిక అభిమన్యుని వలే కాదు,
అర్జునుని వలె పోరాడును. నీ కుటుంబమునకు కవచము వలె మారి ఆ మనోహరి నుండి కాపాడును. మనోహరి నిజ స్వరూపం బయట పెట్టేస్తే చాలు గుప్తా గారు, మిగతా అంతా ఆయన చూసుకుంటారు. అంత సులువైన పని కాదు రాతోడ్. చిన్నప్పటి నుంచి కలిసున్న అక్కకి ఏ అనుమానం రాలేదంటే మనోహరి ఎంత తెలివైందో అర్థమవుతుందా? ఓ, తప్పులు చేసే ఆవిడికి అంత తెలివితేటలుంటే మనకెంతుండాలి మిస్సమ్మా? ఈజీగా మనోహర్ గారి నిజస్వరూపం బయట పెట్టొచ్చు. మనోహరిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. తను అనుకున్నది చేయడానికి మనోహరి దగ్గర ఎన్ని ప్లాన్లైనా ఉండొచ్చు. మనం అవన్నీ తిప్పి కొడితేనే గెలవగలం. మీరు చెప్పేది వింటుంటే భయపడాలో ధైర్యంగా ఉండాలో అర్థం కావడం లేదు గుప్తా గారు. మిస్ అమ్మ త్వరగా మనోహరిని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే నాకు అదే చాలు. 10 మంది చెడ్డవారితోనైనా నువ్వు పోరాడవచ్చును గాని మంచితనము ముసుగులోనున్న చెడ్డవారితో పోరాడుట ఎప్పుడూ కఠినముగానే ఉండును బాలిక. ఎదురు దెబ్బలు తినవలను, కింద పడవలను, నిందలు మోయవలను. ఇది త్వరితగతిన చేయునది కాదు, అంత సులువైనది కాదు. మరి మిస్ అమ్మ ఒక్కతే చేయగలదా? మనోని ఎదుర్కోగలదా? మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోదు కదూ. నా భర్త, పిల్లలు, మా అత్త, మామ అందరూ ఇక్కడే ఉంటే నేనెక్కడికి వెళ్తాను రాతోడ్? ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, వాళ్ళు నా పిల్లలు, ఆయన నా భర్త. వాళ్ళ జోలికి ఎవ్వరొచ్చినా ప్రాణాలు తీసేస్తా. ఇన్ని రోజులు మా మధ్య ఉన్న బంధాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నా రాతోడ్. కానీ ఇవాళ నాకొచ్చిన కష్టానికి అడగకుండానే ఆయన తోడుగా ఉన్నాడు చూడు. అప్పుడు నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికేశాయి. ఈ రోజు నుంచి ఆయన్ని మనస్ఫూర్తిగా నా భర్తగా అంగీకరిస్తున్నా. ఆయన ప్రేమని పొందే అదృష్టం నాకుందో లేదో తెలీదు కానీ ఆయనతో, పిల్లలతో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నా. కడదాకా ఆయనతో కలిసి నడవాలనుకుంటున్నా. ఇక నుంచి సంతోషమైనా కష్టమైనా అన్ని ఆయనతోనే రాతోడు. మిస్సమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నీలాగే మా సారు కూడా నీ మీదున్న ప్రేమను తెలుసుకుంటారు చూడు. అదే జరిగితే నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు రాతోడు. ఒక్కసారి ఆయన నా చేయి పట్టుకుంటే ఇక చివరి దాకా వదలను. నేను ప్రేమించే నా భర్తని మోసం చేసి తన సొంతం చేసుకోవాలనే మనోహరిని ఏం చేసైనా ఆపడానికి నేను రెడీ రాతోడు. మనోహరి నన్ను దాటి నా కుటుంబాన్ని చేరుకోనివ్వను. నేనేంటో, నేనేం చేశానో, ఏం చేయగలనో తెలిసి కూడా మీలో ఒకరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నా. వీడియోతో నన్ను బెదిరించాలని చూసినా, నిజం బయట పెట్టాలని చూసినా మీ ఇద్దరిని చంపేస్తాను. చూడు మనోహరి, డబ్బు కోసం చేశాననుకుంటున్నావేమో. నాకు ఏ డబ్బుల మీద ఆశ లేదు. నేనింత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క నిమిషం, ఒక్క మంత్రం చాలు. నువ్వే నీకు తెలియకుండా డబ్బులు తీసుకొచ్చి నా చేతిలో పెడతావు. పొద్దున్న లేస్తే పూజలు, మంత్రాలు, శక్తులు అంటూ తిరిగేవాణ్ణి. నాకు నిజం బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నాకు కావాల్సింది మాత్రం ఆత్మ. ఆ ఆత్మ కావాలంతే. మీకు చూశారు కదా, చెయ్యి కూడా సక్రమంగా లేవడం లేదు. ఇక నేను మీ ఇంటికి వచ్చి వీడియో ఎలా తీస్తాను? అయినా మీరు విషయం కలిపే టైంకి నేను మీ సైకో మొగుడు దగ్గర నుంచి తప్పించుకునే పనిలో ఉన్నాను. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయాను మేడం. మళ్ళా ఇంటికొచ్చి ఆ వీడియో ఎలా తీస్తాను చెప్పండి? మీరిద్దరూ ఈ వీడియో తీయకుంటే అసలు ఆ వీడియో తీసింది ఎవరు? ఆ వీడియోతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవడ్రా నువ్వు? ఎక్కడున్నావు? హలో, 50 లక్షలు కావాలి. 50 లక్షలా? హలో, ఎవరు మాట్లాడేది? నేను ఎవరో నీకు అనవసరం. నాకేం కావాలో చెప్పా, రెడీ చేసుకో, ఫోన్ చేస్తా. హలో హలో, మేం కాదనే క్లారిటీ వచ్చింది కదా. అసలు ఆ వీడియో తీసింది ఎవరో కనుక్కొని మమ్మల్ని కాపాడండి మేడం. నా దారి కడ్డొస్తుంది ఎవరా? ఎవరు? నూడిల్స్ పాపా. జోకు నేను వేస్తే ఎంజాయ్ చేసినంత నా మీద గిట్ల వేస్తే ఎంజాయ్ చేయను. అవు మళ్ళా నీతో పెట్టుకున్నాం కదా, నాదే తప్పు. మిస్సమ్మ కోసమే కదా వచ్చింది. ఓపర్ హాయ్, ఓపర్ జావ్. థ్యాంక్స్. మిస్సమ్మకి కోతి పిల్లతో ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందో. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మంచిగున్నారా? బాగున్నావమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను మస్తున్నా ఆంటీ. మిస్సమ్మ కోసం వచ్చావమ్మా? అవును అంకుల్,
అర్జెంటుగా రమ్మని కాల్ చేస్తే ఊరుకొచ్చినా. పైన బట్టలు ఆరేస్తుంది, వచ్చేస్తుంది. అప్పటిదాకా అలా కూర్చో అమ్మా. ఎఫ్ఎంలో అర్జెంట్ పనుందంటీ. అది రమ్మని ఫోన్ చేస్తే వచ్చినా. నేనే పైకెళ్ళి మాట్లాడతాను. ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తానని చెప్పింది? ఎఫ్ఎంలో. అయ్యో, కరుణ అత్తయ్యకి మావయ్యకి నిజం చెప్పేసేలా ఉంది. వీళ్ళకి నిజం తెలిస్తే భాగ్యకి నేను చనిపోయానన్న నిజం చెప్పేస్తారు. ఒక్క నిమిషం అమ్మ కరుణ. నువ్వెక్కడ పనిచేస్తున్నావమ్మా? సౌత్ ఇండియా రేడియోలో ఆర్జేగా కంటెంట్ రైటర్ గా పనిచేస్తున్నాను ఆంటీ. ఆల్ ఇన్ వన్ అనుకోండి. నువ్వు ఆర్జేగా పనిచేస్తున్నావా? అవును అంకుల్. ఏమైంది, ఎందుకు అట్లా అడుగుతారు? మా పెద్ద కోడలు ఎఫ్ఎం పెట్టుకుని ఎక్కువగా వినేది, మాకు కూడా అలవాటు చేసింది. అవునా? అయితే మీరు మా ప్రోగ్రాం గిట్లా ఖచ్చితంగా వినుంటారు. అన్ని ప్రోగ్రాంలు వినేవాళ్ళం కాదు కానీ ఆర్జే బాగీ ప్రోగ్రాం తప్పకుండా వినేవాళ్ళు. ఆ అమ్మాయి మాటలంటే మా అందరికి భలే ఇష్టం. సమయానికి ఆయన కూడా లేరు. ఇప్పుడు అత్తయ్య మావయ్య నిజం తెలుసుకోకుండా ఎవరు ఆపుతారు? అయ్యో, ఆ అమ్మాయికి మేమెవరో తెలియదు గాని ఆ అమ్మాయి మా ఇంట్లో మనిషిలాగా అనుకో. ఎన్నిసార్లు కలుద్దామన్నా కుదరలేదు. ఇంట్లో మనిషిలాగా అనుకోవడం ఏంది? ఇంట్లో మనిషే కదా. నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో.